హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇది జ్యోతిష్ కిచెన్లో స్పెషల్ సాంబార్ అండి. అవునండి, ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఈ విధంగా సాంబార్ పెడితే కనుక మీ సాంబార్ తిన్న వాళ్ళందరూ మీకు ఫిదా అవుతారండి. అవునండి, అంత బాగుంటుంది ఇది. ఎందుకంటే నేను ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలిపాను. చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి సాంబార్ గురించి ఇంత గొప్పలు చెప్తుంది ఇవిడ అని అనుకోవద్దు. ఈ విధంగా మీరు సాంబార్ చేసి పెడితే కనుక మీ ఇంట్లో అందరూ ఫిదా అవుతారు, మిమ్మల్ని మీరే మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, సాంబార్ కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఉల్లిపాయ చీలికలు, ఇవి పొడవుగా కట్ చేశాను. ఇవైతే పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి చీలికలు పొడవుగా కట్ చేశాను. ఇది ముల్లంగి, ఇది క్యారెట్, ఇది ఆనపకాయ అండి. ఒక చిన్న ముక్కే తీసుకున్నాను ఆనపకాయలోది, ఎక్కువైపోతుంది నాకని. ములక్కాడ అయితే ఒకటే ఉంది నా దగ్గర ములక్కాడ. ఏమో బెండకాయలు, 4 బెండకాయలు తీసుకున్నానండి. ఇదేమో వంకాయ కడిగేసి కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను. దీనికోసం నేను చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసి నానబెట్టి ఉంచుకున్నానండి. కొంచెం వాటర్ వేసి కడిగి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఈ కూరగాయలన్నీ నేను ఇప్పుడు ఒక దాంట్లోకి వేసేస్తాను, డిష్లోకి. ఇవి ముందు ఉడకబెట్టాలన్నమాట. పప్పు ఏమో నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను పప్పు. అయితే కూరగాయలు ఉడికిన తర్వాత పప్పు అందులోకి వేయడమే అనమాట. ఇదిగోండి, మొత్తం కూరగాయలన్నీ కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఈ డిష్ పట్టదేమో, నాకు వేరే డిష్లోకి మార్చుకుంటాను. జస్ట్ ఏ మినిట్. ఇదిగోండి, నాకు ఆ డిష్ పట్టలేదు, కూరగాయల ముక్కలు పైకి వచ్చాయని వేరే దాంట్లోకి మార్చుకున్నాను. ఓకే, ఇందులో నేను ఇప్పుడు పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. కూరగాయలన్నిటికి నేను దీని నిండా పెట్టుకుంటాను. కొంచెం వెలుతుగా పెడతాను నేను సాంబారు, నిండా కాదు, కొంచెం ఒక 1/2 వంతు వెలుతుగాను. దానికి సరిపడా నేను సాల్ట్ వేసేస్తున్నాను. ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ స్పూన్ పెద్దది, అందువల్ల అందులో సగం వేసాను. కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. కారం కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి 4 వేసాను, కానీ నేను సాంబార్ ఎక్కువ పెట్టుకుంటున్నాను కదా దీని నిండాను. దీనికి ముక్కలకి ములిగే వరకు వాటర్ వేసి ముక్కల్ని ఉడికిందామండి, బాయిల్ చేద్దాం. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టాను కూరగాయలన్నీ. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా, ఇవి బాగా ఉడకాలి ఇప్పుడు. అయితే నాకు సాంబార్ బాగుండడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అదేంటంటే అది ఇప్పుడు వేస్తున్నాను నేను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇందులోకి. ఇదే దీని సీక్రెట్. ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తాను మీకు. అది కూడాను కూరగాయలు కొంచెం ఉడకాలి, ఉడికిన తర్వాత మిగతాది కూడా చూపిస్తానండి, ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓకే, కొంచెం ఉడకనిద్దాం కూరగాయలు. ఈ లోపల నేను కుక్కర్లోను పప్పు బాయిల్ చేసి ఉంచుకున్నానండి, పప్పు టమాటా. దీన్ని నేను పప్పు గుత్తుతో స్మాష్ చేస్తానన్నమాట. ఇలాగా పప్పు గుత్తుతోటి స్మాష్ చేస్తాను దీన్ని. లోపల కూరగాయలు అవి ఉడుకుతూ ఉంటాయి. ఇదిగోండి, ఏమీ లేదు సీక్రెట్. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలండి. 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవి నేను రోట్లో దంచుతానండి. అప్పటికప్పుడు రోట్లో దంచి అది వేస్తానమాట. నేను ఇంకా సాంబార్ పొడి ఏది వేయను, బయటకున్న సాంబార్ పొడి ఏది వేయను, ఇదే వేస్తాను. అల్లం వెల్లుల్లి వేస్తాను. దానివల్ల సాంబార్కి ఆ రుచి వస్తుంది అనమాట. అందువల్ల నా సాంబార్ అంటే అందరూ ఇష్టపడతారు. ఇది సీక్రెట్ రెసిపీ అనమాట, అని వేసే ఇంగ్రీడియంట్. ఓకేనా, దంచి వేస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి. నేను ఇందులో చింతపండు వేస్తున్నాను. చింతపండు నానబెట్టి ఉంచాను కదా, అది రసం వేసేసాను. అయితే పప్పు కూడా నేను పప్పు గుత్తుతో నలిపి ఉంచాను కదా, ఈ పప్పు కూడా వేసేసాను. కొద్దిగా పప్పులో వాటర్ కలిపి కడిగి వేస్తాను. ఇది పప్పుది, ఇంకొంచెం పడుతుందండి వాటరు. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుదాం. ఇది మళ్ళీ ఒక 10 మినిట్స్ మరగాలండి. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత అప్పుడు తాలింపు చేద్దాము. అయితే నేను ఇదిగో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి దంచాను రోట్లో, అప్పటికప్పుడు దంచి వేస్తానన్నమాట. అందువల్ల సాంబార్కి టేస్ట్ వస్తుంది. అప్పటికప్పుడు దంచాలండి, రోట్లో దంచాను నేను. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాలు మరగాలండి. మరిగిన తర్వాత తాలింపు చేద్దాం సాంబార్. మరగనిద్దాం బాగా. ఇదిగోండి, సాంబార్ మరుగుతుంది కదా, మరిగేటప్పుడే మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేయాలండి. కొద్దిగా
కరివేపాకు కూడా వేయాలన్నమాట. కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి మనం ఇందులోనూ మరిగేటప్పుడు. కొత్తిమీర కరివేపాకు వేసాను. అయితే ఇందులో నేను కొద్దిగా కొబ్బరి తురుము వేస్తాను. పచ్చి కొబ్బరి తురుము 1 స్పూను బాగుంటుందండి. పచ్చి కొబ్బరి తురుము వేస్తే సాంబారు చాలా బాగుంటుంది. ఇదిలా మరగనిద్దాము. నేను పక్కకి షిఫ్ట్ చేసి కొద్దిగా వడియాలు వేపుకుని తర్వాత నేను సాంబార్ తాలింపు పెడతాను అనమాట. ఇది మరిగింది, ఇంకా పక్కకి షిఫ్ట్ చేసి వేరే పొయ్యి మీదకి నేను మరిగిస్తాను. అది అలా మరుగుతూ ఉంటుంది. నేను ఇవతలేమో అప్పుడా లేపుకుంటాను. వడియాలు వేపేసుకున్నాక దాంట్లో తాలింపు పెట్టుకుంటాను. ఓకే అండి, అదిగో అక్కడ మరుగుతుంది సాంబారు. ఇక్కడేమో నేను అప్పుడా లేపుకుంటాను. ఇదిగోండి నేను అప్పుడా లేపుకుంటాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను. హీట్ అవ్వలేదు, ఇంకా అయ్యిందనమాట. ఓకే, అప్పుడా లేపేసుకున్నాక తాలింపు చూపిస్తాను. ఇదిగోండి నేను అప్పుడా లేపేసుకున్నాను. ఇదే ఆయిల్లో నేను ఇప్పుడు తాలింపు చేస్తాను అనమాట. ఇదిగో వెల్లుల్లి చెదగొట్టి ఉంచాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ అది 1/2 స్పూన్ అది. ఓకే, అవి వేగిన తర్వాత ఎండుమిర్చి అండి. అవి వేగిపోయాయి. ఎండుమిర్చి 2 వేసాను. 2 ఎండుమిర్చి 4 ముక్కలుగా చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇది వేగిపోయిన తర్వాత మనం సాంబార్లో వేసేయడమే తాలింపు. వేగిపోయిందండి తాలింపు. మళ్ళీ సాంబార్ ఇక్కడ పెట్టుకొని ఇందులో తాలింపు పెట్టేస్తాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని సాంబార్ ఆపేయడమే, ఇంకా అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ పద్ధతిలో ఈ విధంగా సాంబార్ పెడితే అందరూ మీ సాంబార్కి ఫిదా అయిపోతారనమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఆమ్లెట్ కూడా వేసుకుంటాను. సాంబార్ స్మెల్కి బాగా ఆకలేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.